ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తాను. పిల్లరా, ప్రార్థన చేసుకొని లేనవద్దు. మహాపరిశుద్ధులైన తండ్రి, దైవదేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభు, మీరు చేసిన మేలును బట్టి, ఉపకారాలు బట్టి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన, పాడుకున్న పాటలు ఉండండి, ఆరాధన ఉండండి, ఆయన వాక్యపరిచయం ఉండండి. చివరి వరకు ఉండి మీరు నామాన్ని కనపరచుకోండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. ఆయన మీరు మా పక్షం ఉన్నందుకు వందనాలు. లైవ్ ద్వారా అనేకలు దీవించుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. వాళ్ళందరూ కలిసి ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా, యెహోవా రాఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, గణపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానము అతనికన్నా ఉన్నది. అమూల్యములైన వాటిని మనము చేతుల పైకి ఎత్తి మన దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మదగిన వాడే
నలు దిశల నెమ్మది కలుగజేయువాడే, నెమ్మది నమ్మదగిన వాడే, నలు దిశల నెమ్మది కలుగజేసువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడు, నా జీవితము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో కరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలో కరిగినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్య, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్య. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే, పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము చీనడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినడే, నాకై అతి త్వరలో మహిమను నాదయున్నావడే, నాకై అతి త్వరలో మహిమను నాదయున్నావడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్య, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్య. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. హల్లెలూయా. ఆరాధన 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 యేసయ్యా. Come on, people of God. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలం
మహోన్నతుడమైన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు ఆయన, పరిశుద్ధుడు. మీరు చేసిన మేలకు ఉపకారం నేను ప్రభు. ఇదిగో నా స్తుతుల సింహాసనం ఈ రాత్రి లైవ్ ఆశీర్వదించింది. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చుకోండి. యేసు శక్తి కలిగిన నామములో ఆటంకాలన్నీ తొలగించి మీ నామాన్ని కనపరచండి. యేసు నామములో ప్రార్థన స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం. యెషయా గ్రంథము చాప్టర్ 1. రెండో వచనం, మూడో వచనం చదువుతాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2, 3. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతమాని దొడ్డి తెలుసుకున్నాను. ఇజ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపారు. ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే, ప్రియులారా, దేవుడైన ప్రభు చాలా బాధపడుతున్నారు. చూసారు, అప్పుడప్పుడు మన అనుకున్న వాళ్ళు మనం బాధ పెట్టినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి వస్తూ ఉంటుంది. అప్పుడు త్రోవలు కనబడిన వాళ్ళందరికీ చెప్పేస్తుంటాం సమస్య. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. దేవుడు ఇజ్రాయేల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అన్య జనాంగంలో నుండి దేవుడు వారిని పిలిచాడు. పిల్లరా, ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఏర్పాటు చేసుకుంటే, ఇలా ఏర్పాటు చేసుకున్న ఈ జనాంగం ఏం చేశారట? దేవుని మీద తిరుగుబాటు చేశారట. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తీసుకొచ్చి నేను శ్రేష్టమైన స్థలంలో నాటితే దేవుడు చాలా బాధపడుతున్నాడు. పిల్లలు, నేను అక్కడి నుంచి తీసుకొచ్చి నాటాను, నేను వాళ్ళకి అసలు ఏది తక్కువ చేయలేదు, అన్ని ఏర్పాట్లు వారికి నేను చేశాను, అయినప్పటికీ వారు నా మీద తిరగబడ్డారు. ఎంత పెట్టుబడి పెట్టాడండి దేవుడు ఇజ్రాయేల్ మీద, ఎంత ప్రేమను చూపించాడండి ఇజ్రాయేల్ మీద, ఎంత కృపను చూపించాడండి ఇజ్రాయేల్ మీద. మరి ఏ జనమును, కీర్తన గ్రంథంలో 147వ దావీదు కీర్తనలో ఒక మాట ఉంటుంది పిల్లలు, 19వ వచనం. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇజ్రాయేలుకు తెలియజేశాను. ఏ జనమునకు ఆయన ఎలాగో చేసి ఉండలేదు. ఇంగ్లీష్ చదువున్నావా? He has revealed his word to Jacob, his laws and decrees to Israel. He has done this for no other nation. No other nation. He has done to no other nation. ఇక ఏ జనమునకు వాక్యం ఇవ్వలేదు, ధర్మశాస్త్రం ఇవ్వలేదు, ఆయన సన్నిధి ఇవ్వలేదు, ఆయన తోడు ఇవ్వలేదు, ఆయన ఆశీర్వాదం ఇవ్వలేదు, ఆయన దీవెన ఇవ్వలేదు, ఏ జనమునకు ఇవ్వలేదు. కేవలం ఇజ్రాయిట్స్కి, ఇజ్రాయేల్ ప్రజలకి, యూదు అబ్రహాము జనాంగము సంతానానికి దేవుడు ఇస్తే వారట ఏం చేశారట? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు. యెషయా 1:2 చదువున్నాను ఇంగ్లీష్. Isaiah chapter 1 verse 2. Hear, O heavens, give ear, O earth, for the Lord has spoken. I have nourished and brought up children, and they have rebelled against me. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారిని ఆశీర్వదించాను, వారిని దీవించాను, గొప్పవారిగా చేశాను, అయితే వారు నా మీద తిరగబడ్డారు. పిల్లల తిరుగుబాటు అనేది చాలా భయంకరమైన పాపం. తిరుగుబాటు చేయట సోది చెప్పుడన్న పాపంతో సమానం. దేవుని ప్రజలు ఈరోజు దేవుని ప్రేమిస్తున్నారా? దేవుని మీద తిరగబడుతున్నారా? చూడండి, మొదటి సామెత గ్రంథం 15వ అధ్యాయంలో
23వ వచనంలో మనం చూస్తాం. తిరుగుబాటు చేయుట సోదు చెప్పుటన్న పాపముతోనూ సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. తిరుగుబాటు చేయుట, ఈరోజు దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం. ఆయన తల్లి గర్భంలో మనం పిండంగా ఉన్నప్పుడే మనం చూశాడు. దినదినం అభివృద్ధి పొందుతున్న 9 months మనం కాపాడారు ప్రభు. చక్కగా సజీవంగా బయటకు వచ్చేలాగా పంపించాడు. ఆ తర్వాత హీ నౌరిష్డ్ us, మంచి ఆహారాన్ని ఇచ్చాడు, మనల్ని పోషించాడు, పౌష్టికాహారాన్ని ఇచ్చాడు, పోషించాడు, పెద్దవారిని చేశాడు, ఈరోజు ప్రయోజకులుగా చేశాడు. అవన్నీ మనం మర్చిపోయి పిల్లలు ఆయన చేసిన మేలు, ఉపకారాలు, గొప్ప కార్యాలు, అద్భుతాలు అన్నీ మర్చిపోయి పక్కన పెట్టేసి ఆయన మీద ఏం చేస్తామంట? తిరుగు. అది ఎంత ప్రమాదకరం, ఎంత భయంకరము, ఎంత దారుణమైన పరిస్థితి. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలుతో. ఆకాశమా ఆలకించు, ఆకాశంతో చెప్పుకుంటున్నాడు దేవుడు. భూమి చెవియొగ్గు, భూమితో ఆకాశంతో చెప్తున్నాడు. నా పిల్లలు ఉన్నారు ఇశ్రాయేలు, వారిని పెంచాను, వారిని కన్నాను, గొప్పవారు చేసిన వారు తిరగబడుతున్నారు అంటూ 3వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద తన సొంతవాన్ని దుడ్డు తెలుసుకున్నాను. నా ప్రజలు మాత్రం నన్ను తెలుసుకోవట్లేదు, నా ప్రజలకు తెలివి లేదు, నా ప్రజలకు జ్ఞానం లేదు. ఎద్దు తన కామందు వెళ్తుంది, గాడిద సొంతవాన్ని దుడ్డు తెలుసుకుంటుంది, ఎక్కడ తెలిసినా సరే వచ్చేస్తుంది. ఎద్దు తన పెంచేవాడిని గుర్తుపెట్టుకుంటుంది. బట్ నా ప్రజలు ఎంత బాధపడుతున్నారండి, ఎంత బాధపడుతున్నారు. ఇంకా కిందకు వస్తే ఏమంటాడు చూడండి, 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకలు కొట్టబడదురు. ప్రతివాడు నడినిత్యం వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడి గుండె బలహీనమైన. అరికాల మొదలు నడి తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపండ్లు, అవి పెండవాడలేదు, కట్టబడి తైలంతో మెత్తన. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణం అగ్నితో కాలిపోయాను. పిల్లరా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలైన మన దగ్గర నుంచి ఏ ప్రజలైతే రక్షించుకున్నాడో, ఏ ప్రజల కొరకు ప్రాణం పెట్టాడో, ఏ ప్రజల్ని కాపాడాడో, ఎన్నిసార్లు అండి మరణ పడకల్లోకి మనం వెళ్ళాం, ఎన్నిసార్లు అయిపోయింది పరిస్థితి అనే పరిస్థితిలో మనకు వెళ్ళాం. అక్కడ కాపాడి నడిపించి తీసుకొచ్చాడు, బ్రతికించాడు, సజీవ లెక్కలో ఉంచాడు. ఇప్పుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మనం ఆయన మాట వినాలని, మనం ఆయనకు లోబడాలని, మనం ఆయన్ని ఘనపరచాలని, మనం ఆయన్ని మహిమపరచాలని, మనం ఆయన కొరకు జీవించాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇంతకన్నా ఏం కోరుకుంటున్నాడు? ఇంతకన్నా ఏం కోరుకుంటున్నాడు? అలా లోబడితేనంట 19వ చూడక, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. మీరు సమ్మతించి accept and obey to my word, you will enjoy the good things of the earth. అదేనా? If you are willing and obedient, you shall eat the good of the land. You shall eat the good of the land. భూమి యొక్క మంచి పదార్థాలు, శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైన దీవెనలు, భూఫలాన్ని నువ్వు అనుభవిస్తావు మాట వింటే. అదే కోరుకుంటాడు, ఇంకేం కోరుకోవట్లేదు. ఎంతకన్నా ఏం కోరుకుంటున్నాడు ఆయన? ఇదే కదా మీకా గ్రంథం అనుకుంటారు మాట్లాడి. 6వ అధ్యాయం వచ్చిన, మనుషుడా ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటకు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటకు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నా ఇంగ్లీష్లో 6:8 మీకా చదువున్నాను. He has shown you, O mortal, what is good, and what does the Lord require of you? To act justly, and to love mercy, and to walk humbly with your God. Justly. ఇంతే కదా, ఇంకేం అడుగుతున్నాడు నీ దగ్గర నుంచి? నువ్వు దీన మనస్సు కలిగి ప్రవర్తించడమే కదా. నీతి న్యాయములు కలిగి నడుచుకుని కనికరమును ప్రేమించడం, ఇంతే కదా. ఇంకేం అడిగాడు దేవుడు? నీ బోడుగుండి అడిగాడా? నీ జుత్తంత ఇచ్చిమ్మన్నాడు దేవుడు.
నిలువు దోపుడు ఇమ్మన్నాడా? నీ బంగారం అంత ఇమ్మన్నాడా? నీ వెండి ఇమ్మన్నాడా? నీ ధనం ఇమ్మన్నాడా? నీ భూములు పొట్లు ఇవేమైనా ఇమ్మా అడిగాడు ప్రభు? నో. ఆయన ఎదుట దేన మనసు కలిగి ప్రవర్తించుట, ఇంతే కదా అడిగాడు. అది కూడా చేయలేమో మనం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతమైన దొడ్డు తెలుసుకో. నా ప్రజలకు తెలియలేదు. ఆయన ప్రజలమండి, మనం ఆయన బిడ్డలమండి. ఆయన ఏర్పరచుకున్న వంశం అండి మనం. ఏ యోగ్యత లేదు మనకి, ఏ అర్హత లేదు, మనది ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఆయన బాధ పెట్టరు, దేవుని బాధ పెట్టరు, ఇష్టలుగా జీవితం. మీద లాట్ బ్లెస్సెస్ ఫోర్స్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తనలో వచ్చితే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుని మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, మీకే కోట్లాది వందనాలు స్తుతిస్తూ ఉంటాను తండ్రి. మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్య. తండ్రి యేసయ్య, మీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా తండ్రి. నాయన స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా. స్తుతి దిగి వచ్చారు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు. చంటిబిడ్డ మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. చంటిబిడ్డ మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దిష్కొని చంటిబిడ్డ పడకుండా చేయండి అయ్యా. ఏ దిష్కొని చంటిబిడ్డ పడకుండా చేయండి ప్రభా. అలా యవనస్తులతో మాట్లాడిన హృదయాన్ని వాక్యంలో శుద్ధి చేయండి ప్రభు. పశ్చాత్తాప జీవితం నింపండి. యవన బిడ్డ హృదయాలు నిండా పశ్చాత్తాప జీవితం నింపమని అడుగుతున్నారు. వాక్యం ద్వారా వాళ్ళ హృదయాలు శుద్ధి చేసి తాకమని అడుగుతున్నానయ్యా తండ్రి. అలాగే ప్రభు, నింటి మనసుతో నేను ఆరాధిస్తున్నాను, నేను స్తుతిస్తున్నాను నాయన. బంధువులు స్నేహితులను దర్శించి మాట్లాడిన తాకండియా తండ్రి. నిన్ను మనసుతో నేను ఆరాధిస్తున్నాను, నిన్ను మనసు స్తుతిస్తున్నాను ప్రభా. సేవకులకు నా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించాలి, గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభా నాయన. అలాగే యెహోషువలో మేము అటువారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా తండ్రి, యెహోషువలో మేము అటువారు యెహోవాను సేవించే కృపను దండిత మాకు ఇచ్చాను బట్టి స్తుతిస్తున్నాం. నేను ఆరాధిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం, నేను కొనియాడుతున్నాం తండ్రి, నేను హెచ్చిస్తున్నాం ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకే, ప్రతి కుటుంబాన్ని దర్శించే ప్రభా. నిజమేనాయన అయ్యా తండ్రి నాయన. మీ మాట నాయన ప్రభా నాయన సమ్మతించి మీ మాట వింటే ప్రభా భూమి యొక్క మంచి పదార్థాలు మేము నాయన అనుభవిస్తాం ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ప్రభా నిలకడగా ఉంటూ నీకు లోబడి నాయన తండ్రి నేను ఆరాధిస్తూ నీ రాకడ వరకు నమ్మకంగా ఉండే కృప నాకు, కృప నా సంఘానికి, అయ్యా మా కుటుంబాలకి, మా బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాను. సహాయం చేయ ప్రభా. నీకు వందనాలయ్యా తండ్రి నాయన. నీ రాకడ చాలా సమీపంగా ఉంది. నీ రాకడ కొరకు సిద్ధపరచండి. మేము అనేక మందిని సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నానయ్యా. నీ వాక్యమును క్షమించి నీ వాకులు బ్రతికిస్తున్నాను. ప్రతిరోజు నీ వాకులు బ్రతికిస్తున్నావు. అది కేవలం నీ కృపే తండ్రి. కొంటున్నాను తండ్రి నాయన. లైవ్లో ప్రతి హృదయాన్ని దర్శించి నీ దాసును అభిషేకించు తండ్రి. నీ లైవ్లో ఎప్పటిని విడిచిపెట్టదయా. ప్రతి కుటుంబాన్ని దర్శించి దాసుతో మాట్లాడి అభిషేకించారు తండ్రి. మాట్లాడారు తండ్రి. నీ దాసుని ప్రభా అలసట నీరసం లేకుండా మంచి ఆరోగ్యంతో నీ దాసుని నింపండి ప్రభా తండ్రి. అనేక ప్రాంతాలు దేశ నలుమూల ప్రాంతాల్లో నీ దాసుని పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని అడుగుతున్నాను. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. యెహోషువకు ఇచ్చిన వాగ్దానం నాయన మా పట్ల నాయన మీరు ఎంతగానో నెరవేరుస్తున్నారయ్యా. యెహోషువకు ఇచ్చిన వాగ్దానం మా పట్ల నెరవేర్చారు ప్రభా. నీ దాసుని పట్ల నెరవేర్చారు ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే నాయన గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా. నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ప్రభు, ఎవరైనా అనారోగ్యంగా సంపూర్ణంగా స్వస్థపరిచి మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఏ బిడ్డ అయితే ప్రభా ఏ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుందో తండ్రి, ఎలాగ ప్రభా తను నాయన భవిష్యత్తు కట్టాలనుకుంటుందో ప్రభా, ఆశించే ఆశల కంటే ప్రభా తండ్రి నువ్వు అత్యధికంగా దీవించి ఆశీర్వదించే దేవుడు ప్రభా తండ్రి. మా ఆశలు కాదు కానీ ప్రభా నీ ఆశతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు అయ్యా. ఎవరైతే నిరాశ నిస్పృహలు ఉన్నారో నాయన వారిని దర్శించి మాట్లాడమని అడుగుతున్నారు ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామాల తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసుకున్నారు. సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి. మా గృహ వెలుగుని ప్రకాశం నీ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను. అలాగే ప్రభా
తండ్రి ఈ సెప్టెంబర్ నెలలో ప్రభా నీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఈ సెప్టెంబర్ నెలంతా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృప మాకు దయచేయమని అడుగుతున్న సహాయం చేయండి. గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా, నీకు సాటి ఎవరు, నీలాగా ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరు ప్రభా. తండ్రి మీ మాటకు విధేయత చూపుతూ అన్ని విషయాల్లో నాయన అబ్రాహం వల్లే ప్రభా మేము నీకు లోబడి తండ్రి నీ చిత్తానుసారంగా నడిచే కృప దయచేయండి ప్రభా. యాకోబుని ప్రభా తండ్రి స్వల్ప జనమగు యాకోబు అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిజమైన ఆయన చాలా స్వల్పమైన యాకోబుని నువ్వు తండ్రి ఆస్వాదించావు ప్రభా, నీకు వందనాలు. అలాగే యాకోబులాగా ప్రభా నీ సన్నిధిలో పోరాడి ప్రతీది గెలుచుకుంటే సహాయం చేయండి ప్రభా. యాకోబు లాంటి ప్రార్థన తండ్రి మాకు మా సంఘాలకి దయచేయమని అడుగుతున్నాను, సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నాను. పేద బిడ్డ కొరకు ప్రత్యేక ప్రార్థిస్తున్నాను. దాన్ని మంచి వాతావరణం వరకు కొరకు ఆయన చల్లటి వాతావరణం ఇస్తున్నాం. దయచేసి పేద బిడ్డలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మంచి వాతావరణం, చల్లటి వాతావరణం ఇస్తున్నాం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలో బంధిస్తున్న సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. పడిత్రేశ్వరేశ్వరులు అయిపట్టుకున్నట్లు ప్రతి చీకటిలో బంధిస్తున్నాను, ప్రతి దురాత్మలో బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. పడిత్రేశ్వరేశ్వరులు అయిపట్టుమని అడుగుతాను. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థన చేర్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ, సంఘమంతటికి సహవాసం సమృద్ధిగా తోడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, షాలోమ్. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందామండి. గాడ్ బ్లెస్ యు.